వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు భారతీయ రాష్ట్ర సమితికి జీవన్మరణ సమస్యగా మారింది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయిన కారు పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎదురెదుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రధానంగా కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లడం, కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లడం, కాళేశ్వరం వివాదంగా మారడంతో ఆ పార్టీ తిరిగి పట్టు సాధించేందుకు పార్లమెంటు ఎన్నికలు ఒక అవకాశంగానూ ఒక పరీక్షగాను భావిస్తోంది. మరి బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని భావిస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒంటరిగా 17 చోట్ల అభ్యర్థులను నిలిపిన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రణాళిక చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భువనగిరిలో జరిగిన కేసీఆర్ రోడ్డు షోలకు ఊహించని స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇవి కేంద్ర ప్రభుత్వం కోసం జరిగే ఎన్నికలు, జాతీయ పార్టీలకే ఓటు వేయాలని ప్రచారం చేసుకుంటున్నవి. మరొకసారి మోడీ అని బీజేపీ, మార్పు కోసం రాహుల్ అని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నవి. తెలంగాణలో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని గులాబీ అధినేత కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్కు కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని సర్వేల ప్రకారం బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదని చెప్పినప్పటికీ కేసీఆర్ పర్యటనలతో మార్పు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, మెదక్, కరీంనగర్, మహబూబాబాద్లలో కారు పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నవి. అధికార కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న ఈ త్రిముఖ పోటీలో బీజేపీకి అధిక స్థానాలు గెలిచే అవకాశం మెరుగుపడుతున్నవి. అందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు కూడా కారణం కావచ్చు. నాగర్ కర్నూల్, మెదక్, మహబూబాబాద్ మరియు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు అవకాశాలు కనిపిస్తున్నవి. నాగర్ కర్నూల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున మల్లు రవి పోటీలో ఉండగా భాజపా నుండి భరత్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉన్నది. మెదక్లో పోటీ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ల మధ్య పోటీ ఉండే అవకాశం ఉన్నది. కరీంనగర్లో గులాబీ పార్టీ నాయకుడు వినోద్ కుమార్ బోయిన్పల్లికి, బీజేపీ నుండి బండి సంజయ్కి మధ్య పోటీ నెలకొన్నది. వినోద్ కుమార్ ఇదే స్థానం నుండి గతంలో ఎంపీగా పనిచేశారు. మహబూబాబాద్లో ప్రస్తుత ఎంపీ మాలోత్ కవిత రెండవసారి గెలిచే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ప్రజలకు అందుబాటులో ఉండడు అనే పేరు ఉన్నది. కవిత తండ్రి రేడియా నాయక్, సత్యవతి రాథోడ్ సహకారంతో కవిత గెలిచే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యం వల్ల బీఆర్ఎస్కి కొంత సాధారణ ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో అమలైన ఉచిత బస్సు పథకం ప్రజలపై ప్రభావం చూపలేకపోయింది. రుణమాఫీ, రైతు బంధు, తులం బంగారం, ఉద్యోగ ప్రకటనలు అమలు కాకపోవడం వల్ల కాంగ్రెస్ మోసం చేసింది అనే భావన ప్రజల్లో పెరుగుతుంది. వీటికి తోడు కరువు కూడా కాంగ్రెస్పై ప్రభావం చూపుతోంది. ఏది ఏమైనా ఈ లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి పరీక్ష లాంటివి. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.